ఈ సమయం ఇచ్చిన దేవాది దేవుడికి, వీక్షకులందరికీ ప్రత్యేకమైన శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున లూకా సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనములు దేవుడి యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను, శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుకొనిరి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరుకునప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటిది అనగా దేవుడు మనకు చెప్తున్న మాట మీకు ఏం అర్థమైంది? చదువుతున్నప్పుడు, విన్నప్పుడు మీకు ఏమి ఇక్కడ అర్థమైంది? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మేము పరిశుద్ధులముగా ఉన్నాము అని అనుకునే సుంకరులు ఉన్నారు. తర్వాత పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. సుంకరులను, పాపులను ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అనగా ఆయన మంచి వ్యక్తులుగా కనబడుతూ ఉన్నారు. సుంకరులు అనగానే వారు సుంకము వసూలు చేసేవారు, అనగా ఒకరి ఎడల ట్యాక్స్ ని కలెక్ట్ చేసేవారని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అటువంటి వారు ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఆయన పాపులను చేర్చుకుంటున్నాడు అని ఇక్కడ సనుగుతున్న వారుగా ఉంటూ ఉన్నారు. దేవుడు ఆరోగ్యం కలిగిన వారి కొరకు దేవుడు రాలేదు, కానీ ఆయన పాపులను పిలువచ్చాడని మార్కు సువార్తలో మనకు స్పష్టంగా వ్రాయబడుతూ ఉంది. దేవుని ప్రియులారా, తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా వీరు ఆయన గురించి తెలుసుకొని లేదా ఆయన యొక్క బోధను అంగీకరించడానికి ఆయన ఎదుటకు వచ్చినప్పుడు ఇక్కడ పరిసయ్యులను, శాస్త్రులను అది చూచి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. సుంకరులు, పాపులు, సమస్తమైన వారు ఆయన ఎదుటకు వస్తూ ఉన్నారు. విశ్వాస జీవితంలో దేవుడి యొక్క రక్షణను వెతుకుతూ వారు వస్తూ ఉన్నారు. వారు వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న పరిసయ్యులు, శాస్త్రులు, అంటే మాకంటే ఎక్కువగా ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏం చెప్పినా మాకన్నా ఎక్కువ చెప్తాడా అనే ఆలోచనతో ఉన్న వ్యక్తులుగా, అనగా శాస్త్రులు అనగా సైంటిస్టులు అని కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. శాస్త్రవేత్తలు అని మనం అంటూ ఉంటాం. శాస్త్రులు అంటే శాస్త్రాన్ని బోధించేవారు, శాస్త్ర అధిపతులు వారై ఉంటూ ఉన్నారు. పరిసయ్యులు వారు ఎంతగానో మాకు మేమే శుద్ధీకరించబడుతూ ఉన్నాం, మా అంతటా మేమే అన్న ఆలోచనతో ఉన్నవారని జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత చూస్తే 2వ వచనంలో ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. దేవుని ప్రియులారా, మనము మంచి వారముగా ఉంటూ వారి ఎదుటకు, అనగా మన ఎడల చెడు ప్రవర్తన కలిగి మనము జీవిస్తున్న వారి పట్ల మనము ఆయన చేసిన కార్యములను మనం చేసినప్పుడు మనం అందరికీ నచ్చం. మనం మంచి కార్యం చేసినప్పుడు అందరికి నచ్చుతాం, కానీ ఇలాంటి వ్యక్తులతో సహవాసము చేసినప్పుడు లేదా మంచి వారితో ఉన్నప్పుడు అందరికి నచ్చుతాము. కానీ మనము ఎప్పుడైతే తప్పు చేసిన వారితో వెళ్ళి వారిని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తామో వారికి అనిపిస్తూ ఉంటుంది, ఈయన కూడా పాపాత్ములలో కలిసిపోయినాడా, లేకపోతే ఈయన కూడా వారితో ఉంటున్నాడా, లేకపోతే ఈయన కూడా వారితో పాటే ఉంటూ ఉన్నాడా అన్న ఆలోచనతో విధానమును మార్చుకుంటూ ఉన్న జీవితాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని ప్రియులారా, కాబట్టి చాలా సనుగులు, గునుగులు అక్కడ వినిపిస్తున్నాయి. అంటే సనుక్కోవడం అంటే ఈయన ఇట్లాంటి వాడు, ఇంత మంచివాడు, గాలతో పోతున్నాడు, వాళ్ళతో సహవాసం చేస్తున్నాడేంది, ఈ విధంగా ఉంటున్నాడేంది, ఆ విధంగా ఉంటున్నాడేంది అని సనుగుకునే వ్యక్తులుగా ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు మనకు కనిపిస్తూ ఉన్నారు. మన జీవితంలో మనము చేసే మంచి పనిని వెతికే వారు తక్కువగా ఉంటూ మనము చేసే మంచిలో కూడా చెడును వెతికే వారు చాలా మంది లేకుండా పోలేరు. దేవుని ప్రియులారా,
ప్రియులారా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడైన ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు. దేవుని ప్రియులారా ఇక్కడ చూస్తూ ఉన్నాం, గొప్ప గొప్ప వ్యక్తులే దేవుడిని వెతుకుతూ ఉన్నారు. అల్పులమైన మనము ఎంతటి వారమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే దాని గుండా పోచుండెను. ఎక్కడి నుండి వెళ్తున్నాడు? యెరికో పట్టణములో ప్రవేశించి యెరికో పట్టణము నుండి ఆయన పోవుచున్నాడు అని లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనములో జ్ఞాపకం చేయబడుతుంది. ఇదిగో సుంకపు గుత్తదారుడైన ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు. దేవుని ప్రియులారా, ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్న వ్యక్తులు గొప్పవారుగా ఉన్నారు. ఆ కాలంలో వారు గొప్ప ధననిధిని కలిగి ఉన్నవారు. ఎందుకంటే వారు ఒకరి దగ్గర నుండి ట్యాక్స్ వసూలు చేయాలంటే దానికి దేవుడికి మధ్యలో దేవుడికి సహవాసము లేకుండా వారు ధనమును ప్రేమించి ఇతరులను ముంచే వ్యక్తులుగా కూడా ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ కాలంలో చీటీలు లేవు, వారు చెప్పినదే వేదము అన్నట్టుగా నడుస్తూ ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. దేవుని ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆశలేమో పెద్దగా ఉన్నాయి, కానీ ఆ యొక్క జీవితములో ఆయన యొక్క అంతస్తు అనగా ఆయన చూడలేని పరిస్థితులలో పొట్టివాడిగా ఉంటూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, ఆయన ఏమో ఆలోచనలేమో పెద్దగా ఉన్నాయి, ఇది చేయాలి అది చేయాలని, కానీ ఆయన జీవితంలో పొట్టివాడిగా ఉంటూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, మనము కూడా మన యొక్క విశ్వాస క్రియలలో మనము కూడా ఎంతో గొప్పగా ఎదగాలని ఆశపడుతూ ఉంటాం. కానీ మన జీవన విధానము చూస్తూ ఉంటే ఆయన పొట్టివాడై శరీర రీతిగా ఏ విధంగానైతే ఉన్నాడో మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో కూడా మనము అదే విధంగా మనము ఆ యొక్క పొట్టితనమును కలిగి జీవిస్తూ ఉంటామని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత చూస్తూ ఉంటే ఆయన చూడాలని ఆశతో ఉన్నాడు. కాబట్టి ఆ త్రోవలో ఇక్కడ 3వ అధ్యాయం లూకా సువార్త 19వ అధ్యాయము 4వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. దేవుని ప్రియులారా, మేడి చెట్టు ఎంతగానో ఉపయోగకరంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మేడి పండు చూడు మెలిమయ్యుండును అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడు. ఆ యొక్క మాటను అనేకులు వర్ణిస్తూ ఉంటున్నారు. కానీ ఇక్కడ మేడి చెట్టు లాంటి పరిస్థితులు తను ఎదుర్కోవాల్సి వచ్చింది. అనగా ఆయన యొక్క మంచి తనము దేవుడి యందు వచ్చినప్పుడు అది ఫలభరితంగా మార్చబడింది. కానీ అక్కడున్న వ్యక్తులకు ఆ యొక్క మేడి పండు ఒక ఉద్దేశమును ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఆయనను చూసినప్పుడు ఆయనను అందరూ కూడా ఈయన ఈ విధంగా ఉన్నాడే అని ఆలోచన చేసినారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే యెరికో మార్గములో ఆ యొక్క మేడి చెట్టు పైన ఉన్న జక్కయ్యను కనుగొన్నాడో, లేదా ఆయన పిలిచిన పిలుపు ఆ యొక్క జక్కయ్య విన్నాడు, ఆ యొక్క మనస్సు దేవుడికి తెలుసు. దేవుని ప్రియులారా, ఆయనను ఆ దేవుడు సర్వమును ఎరిగిన దేవుడు కాబట్టి జక్కయ్య త్వరగా కిందికి దిగుమని ఇక్కడ జ్ఞాపకం చేసినప్పుడు ఇక్కడ అదే సనుగులు, అక్కడ కూడా అదే సనుగులు కనిపిస్తూ ఉన్నాయి. అనేకుల జీవితాలలో దేవుడు పిలుచుకున్నప్పుడు మనకు ఎక్కడి లేని సనుగులు గునుగులు మొదటిగా మనకు వినిపిస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని నిదర్శనమే ఈ యొక్క సనుగుడు గునుగుడు యొక్క ఉద్దేశమని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మోషే జీవితంలో కూడా, మోషే మాకు సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినావా, మేము ఇక్కడ ఉండడం కంటే ఆ అరణ్యంలోనే చచ్చటం మేలు కదా అని ఆలోచన చేసినప్పుడు దేవుడు మోషేకు తోడై ఉండి ఈ నా జీవితంలో అని దేవుడు ఆయన అనేకులకు ఆశీర్వాదకరంగా ఇజ్రాయేలు జనాంగం అంతటిని నడిపించడానికి దేవుడు కృపను చూపించారు. కానీ అక్కడ ఎవరు కూడా ఆయన మాట వినలేదు.
దేవుడి యొక్క మాట అంగీకరించినప్పుడు, అందుకే నన్ను పంపిన వాడు మిమ్మును చేర్చుకున్న దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయనను మనం వెంబడిస్తే ఆయన మనతో కూడా ఎల్లవేళలా ఉంటారని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడు జక్కయ్య గారు వారి యొక్క చెట్టు నుండి దిగి త్వరగా దేవుడి ఎదుటకు వచ్చి ఆయన ఎదుట చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది 7వ వచనంలో, లూకాసు వార్త 19వ అధ్యాయం 7వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సలుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేను ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుని ప్రియులారా, ఉన్న పాటున ఉన్న చోటున మనము దేవుడి ఎదుట మనము చేసిన ప్రతిదీ ఒప్పుకున్నప్పుడు ఆయన దానికి రెట్టింపు దీవెన ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పటి నుండి చూస్తూ ఉంటే ఆ సుంకపు గుత్తదారుడు మళ్ళీ తన సుంకము అనేకుల ఎదుట ఎక్కువగా వసూలు చేసినట్టుగా లేదు. దేవుని ప్రియులారా, అనగా పశ్చాత్తాపం. అందుకే దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు వర్ధిల్లుదని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నా, మనము ఎటువంటి వారమైనా దేవుడి యొక్క కృపలో మనము జ్ఞాపకము చేసుకొని మన ప్రాచీన స్థితిని మనం విడిచిపెట్టి ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పిన విధముగా మన జీవితాలలో నశించిపోతూ ఉన్నామేమో, ధనమును ప్రేమిస్తూ మనం నశించిపోతున్నామేమో, ఆరోగ్యాన్ని ప్రేమిస్తూ మనం నశించిపోతున్నామేమో. దేవుని ప్రియులారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయన వైపు మన హృదయములను లేవనెత్తుకొని ఆయనను వెదుకువారముగా మనము ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో మన యందు ఆనందించి సంతోషించువాడని మనము దేవుని పేరిట జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు అటు కృప, అటు కాపుదల, సంరక్షణ దేవుడు మనకు అనుగ్రహించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారివైన దేవా, నీ యొక్క ఘనమైన శ్రేష్ఠ నిత్య పరిశుద్ధ నామానికి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా తండ్రి, నీ రెక్కల చాటున భద్రపరుచుకుంటూ అయ్యా తండ్రి, ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వస్తున్న మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా తండ్రి, 10th ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. సిద్ధపడుతుండగా సిద్ధపాటులో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన అవసరతలు పంపిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకొని మరి ప్రార్థన చేస్తున్నాం. కృపగల తండ్రి, డిగ్రీ ఎగ్జామ్స్ కి కూడా ప్రిపేర్ అయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి, సిద్ధపరచండి. అయ్యా తండ్రి, ఎగ్జామ్స్ రాసిన వారికి మంచి నాయన రిజల్ట్స్ అనుగ్రహించండి. అయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనేకులు అయ్యా తండ్రి ప్రార్థన అవసరతలు కోరుచుండగా అయ్యా తండ్రి ప్రతి ఒక్కరికి కావలసిన కృప, సమాధానము, సన్నిధి చెంత నింపి దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. అయ్యా తండ్రి నాయన నీకు స్తోత్రములు. లక్ష్మి పిన్నిని బట్టి నీకు వందనాలు, లక్ష్మమ్మని బట్టి నీకు వందనాలు. వీరేష్ వివాహ విషయంలో మీరు కృప చూపించండి, కార్యమును వెల్లడిపరచమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా తండ్రి, చింటూ ప్రభాస్ను మీరు జ్ఞాపకం చేసుకునండి. అయ్యా తండ్రి, నీ యొక్క గాయపడిన హస్తము ద్వారా బిడ్డను తాకమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా తండ్రి, ఎటువంటి ఆపరేషన్ లేకుండా అయ్యా తండ్రి త్వరగా అది నాయన కరిగిపోటకు అయ్యా తండ్రి మీరు ఆజ్ఞాపించమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. అయ్యా తండ్రి, అంజలిని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. మేఘనను బట్టి నీకు స్తోత్రములు. అయ్యా తండ్రి, వారి యొక్క అయ్యా తండ్రి స్నేహితులను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. అయ్యా తండ్రి, బిడ్డలు 10th కి సిద్ధపడుతుండగా మీరే కృప చూపించి నీ సమృద్ధి చేత వారిని నింపి అయ్యా తండ్రి జ్ఞానము చేత నింపి ఆశీర్వదించి దీవించి మహిమ పొందుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం కలిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.